బరాబర్ ఇస్తా రైతు బంధు అందరికి ఇస్తారన్నాడు. అందరికి ఇస్తా అన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళి ప్రతి రైతు ఇప్పుడు అందరినీ ప్రతి రైతు ప్రతి కార్యకర్త కానీ ప్రతి వ్యక్తి ట్యాక్సీ కడితేనే జమ అయినాయి. ఆ ట్యాక్సీ వసూలు అంటే అందరి దగ్గరికి వసూలు చేసి ఉన్నకే పెడతాయి. మళ్ళీ 100 ఎకరాలు ఉన్నానికి ఒక రైతు బంధు వానికి 100 ఎకరాలు పడితే 5,000 చొప్పున పడితే ప్రతి ఫసలుకు ఒకసారి వానికి 2-3 ఎకరాలు కొనుక్కుంటారు. రైతు బంధు పంట పడగా మంచిది. అట్లా కొనేసారు. పంట పండపోతే మాకు పైసలు వస్తాయి అన్నాడు. దాని వల్ల సామాన్య రైతు భూమి కొనకుండా అయిపోయింది. ధర పెరిగింది. ఇప్పుడు ధరలు తక్కువైనాయి అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. అదే అంటారు. ఇదే వాస్తవం ధరలు అంటే చాలా మంచిది. ఇది చాలా మంచిది. ఏదైనా కష్టపడ్డాడు ఇంత కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటాడు. అది పెరుగుతే ఏం చేస్తాడు సామాన్య పెరుగుతే ఏం చేస్తాడు వాళ్ళ దగ్గర కూలి పోవాలి కదా. మేము కూలి పోవాలి కదా. లేకపోతే కొనలేని పరిస్థితి ఏం చేయాలి? వాళ్ళ దగ్గర కూలో కైకిలో చేసుకుని బతకాలి. అది కాకుండా ఇప్పుడున్న పరిస్థితి మంచిది. భూమి అంతా ఎంతో కొంత వస్తే 20 గుంటలు కొనుక్కొని తర్వాత కష్టపడుతుంటే తక్కువ ఉంటేనే కొనుక్కొని వానికి ఎంత జీతం వానికి కూలి పోయేది ఇంత ఎకరం కొనుక్కొని బతుకుదాం అన్నట్టుగా ఒకటి స్వతంత్రంగా బతుకుదాం వానికి లో బతికేయాలనేది ఇది చాలా మంచిది. ధరలు తక్కువ అయితేనే సామాన్యుడు కొనగలుగుతాడు. మన ధరలు ఎక్కువైతే ఉన్నోడు కొంటాడు. వానికి ఏంది వాళ్ళే ఇప్పుడు ఏదైనా వాళ్ళు దేనినైనా తినలేనా అవి పెట్టుకుంటారు. అయితే వాళ్ళకి తీసుకోవట్లేదు. మా దగ్గర అయితే ఇస్తున్నాం. మా పక్క పంటే 200 ఎకరాలు కొన్నాడు. 200 బట్టి ఇప్పుడు అటు పుట్టలే పంటలు అనేది ఏం లేదు. ఒకటి మంచిగా పసలు 2 ఎకరాలు కొట్టేసాడు. ఇంకా మా దగ్గర పక్క 2 ఎకరాలు అంటే 10 పసలు 2 ఎకరాలు కొనుక్కుంటే చుట్టూ ఇప్పుడు అంత ఆక్రమించుకున్నాడు. అట్లా అది చాలా ఇప్పుడు రైతులకంటే చాలా మేలు చేసినట్టు. రైతు తగ్గుతున్నట్టే మంచిది. అంటే ప్రతి సామాన్యుడు కొనుక్కొని చేసుకోవచ్చు. అది చాలా మంచిది. ప్రభుత్వం ఇంకా కూడా చేయాలి. ఇట్లా ధరలు తగ్గుతూనే సామాన్యులకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏంది ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తాడు? ఓ ఎకరం అమ్మితే అయితే వాడికి అమ్ముడే లేదు. వాళ్ళకి ఉండే ఇంకేది వాళ్ళకు ప్రభుత్వం వచ్చి ఆస్తులు కూడా ఉంటుంది. మాటికి చేసిన లేకపోతే ఏదో రకంగా ప్రభుత్వం వాళ్ళ లోన్లు పెట్టి ఏం లేదు పంట పండించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ప్రభుత్వం అది పంట పండించాలి ఏం లేదు. మేము ఇది